Hello everyone and welcome to our channel Tanu and Manu. మహాభారతం చాలామంది ఇది పురాణ కథలు అని అంటుంటారు. కానీ ఇది ముమ్మాటికి మన అఖండ భారతదేశంలో జరిగిన చరిత్ర. నా వరకు ఇది చరిత్రలోనే ఒక గొప్ప కథ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనొచ్చు. ఇందులో ధర్మాన్ని పాటించి సాక్షాత్తు విష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ వెంట ఉండి రథసారథిగా మారిన ఒక యోధుడి విద్యా శిక్షణ గురించి మాట్లాడుకుందాం. పాండురాజు మరణానంతరం పంచపాండవులు మరియు కుంతీదేవిలను హస్తిన రాజ్యంలోకి తీసుకువెళ్తామని అక్కడ ఉన్న కొంతమంది ఋషులు వాళ్ళను భద్రంగా తీసుకుని వెళ్తారు. రాజ్యానికి వచ్చిన పంచపాండవులను చూసి రాజ్యంలో ప్రజలు అందరూ పాండురాజు పుత్రులు వచ్చారు అనుకుంటూ వారిని చూడడానికి వస్తారు. అక్కడ అంతమంది ప్రజలను చూసి ఇక్కడ మనకి ఒక కుటుంబం, మనల్ని ఆదరించే ఇంతమంది ప్రజలు ఉన్నారు అని అనుకుంటూ ఎంతో ఆనందంగా రాజభవనం వద్దకు వచ్చారు. అక్కడ అయిష్టంతో తన 99 మంది తమ్ముళ్లతో సుయోధనుడు అనగా దుర్యోధనుడు పంచపాండవులను ఆహ్వానిస్తాడు. తండ్రి లేని కారణంగా ధృతరాష్ట్రుడు పాండవులను కూడా తన కుమారులైన కౌరవులలానే చూసుకుంటాడు. వాళ్ళకి శిక్షణ ఇచ్చి గొప్ప యోధులను చేయాలి అని అనుకున్న భీష్మ పితామహులు ముందుగా కృపాచార్యుడిని నియమిస్తాడు. కురు రాజకుమారులైన కౌరవ పాండవులలో ఎవరికి అయితే యుద్ధ విద్యలో ప్రావీణ్యులు అవుతారో వాళ్లకు రాజ్య సింహాసనం అందజేయాలని భావిస్తారు. ఒకరోజు కురు రాజకుమారులు ఆడుకుంటూ ఉండగా బావిలో బంతి పడిపోతుంది. వారిలో ఎవరికి అది పైకి తీయడం చేతకాక సతమతం అవుతుంటే అప్పుడు ద్రోణుడు అక్కడికి వస్తాడు. విషయం అర్థమైన ద్రోణుడు వారితో నేను మీకు సహాయం చేస్తా అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న గడ్డి పరకలను తీసుకుని ఒక్కొక్కటిగా మంత్రించి వేస్తూ ఉంటే అవి ఒక బాణం వలె నిటారుగా వెళ్ళి ముందు వేసిన గడ్డి పరకకు గుచ్చుకుని ఒక నిలువు గీతగా ఏర్పడింది. ఇలా చేసిన తర్వాత అక్కడ ఉన్న పాండవులకు ఆ బంతి సునాయాసంగా తీసుకోగలిగారు. పాండవులకు తండ్రి లేని కారణంగా భీష్ముడు వాళ్లకు ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవాడు. పాండవులు కూడా ఎంతో ఇష్టంతో భీష్మునితో వాళ్లకు జరిగిన ప్రతి విషయం చెప్పేవారు. అలానే ద్రోణుడి విషయం కూడా చెప్పగా అప్పుడు భీష్ముడు అయితే నేను విన్నది మా గురువు పరశురాముని దగ్గర అస్త్రవిద్యలు పొందిన ద్రోణుడి గురించేనా అనుకుని ద్రోణుడిని పిలిపిస్తాడు. రాజభవనానికి చేరుకున్న ద్రోణుడు భీష్మునికి ప్రణామం చేసి నన్ను ఇక్కడికి పిలిపించిన విషయం ఏమిటి అని అడగగా అప్పుడు భీష్ముడు మా కురువంశ రాజకుమారులకు శిక్షణ ఇవ్వమని అడుగుతాడు. దానికి సమాధానంగా ద్రోణుడు మహాశయ, నాకు నా పరివారానికి మీ రాజ్యంలో వసతి ఏర్పాటు చేస్తే నేను విద్యను బోధిస్తాను అని అంటాడు. కురు రాజకుమారులకు గురువుగా ద్రోణుడు ఒప్పుకుని ద్రోణాచార్యునిగా మారాడు. శిక్షణ ఇచ్చేందుకు రాజభవనం సమీపంలో ఉన్న శిక్షణ స్థలానికి చేరుకుని కౌరవ పాండవులను పరిచయం చేసుకుంటాడు. ముందుగా కౌరవులను, తర్వాత పాండవులను. ఆ ప్రాంగణంలోకి తనతో పాటు తన భార్య కృపి మరియు తన కుమారుడైన అశ్వత్థామను కూడా తీసుకువచ్చి వసతి ఏర్పరచుకుంటాడు. మరుసటి రోజు తను చిత్తశుద్ధితో శిక్షణ ఇస్తా అని భీష్మునికి మాట ఇస్తాడు. గురుదక్షిణగా తనకి గతంలో జరిగిన అవమానం తలుచుకుంటూ బాధపడి వివరిస్తాడు. ఎలా అయితే పాంచాల దేశంలో తనకు అవమానం జరిగిందో అదే విధంగా ఆ ద్రుపదుడిని ఓడించి తన కాళ్ల దగ్గర పడేయమని చెప్తాడు. ఆ మాటలు విన్న రాజకుమారులు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంతలో మీకు గురుదక్షిణ నేను సమర్పిస్తా గురుదేవా అని ఇంద్రపుత్రుడైన అర్జునుడు ముందుకు వస్తాడు. అర్జునుణ్ణి చూసి భావోద్వేగానికి గురైన ద్రోణుడు దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు. కొన్ని రోజులు గడిచాక అర్జునుడికి విలువిద్యపై ఉన్న తాపత్రయం చూసి ఖచ్చితంగా గొప్ప ధనుర్ధారి అవుతాడు అని అనుకుంటాడు. ఇలా శిక్షణ జరుగుతుండగా కొంతకాలం తర్వాత ఒకరోజు రాత్రిపూట దీపం వెలుగులో భోజనం చేస్తుండగా హఠాత్తుగా గాలివేగం పెరిగి వెలుగుతున్న నేతి దీపం ఆరిపోతుంది. అయినా అర్జునుడు వెలుతురు లేకపోయినా తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం భోజనం పూర్తి చేస్తాడు. భోజనం తిన్న వెంటనే వెలుతురు ఉన్నా లేకపోయినా నేను నా భోజనం అంతరాయం లేకుండా పూర్తి చేయగలిగాను. అలా అయితే నేను చీకటిలో కూడా బాణాలు వెయ్యగలను గదా అని అనుకుని మరుక్షణమే పరుగెత్తుకుంటూ వెళ్ళి తన ధనుర్బాణాలను తీసుకుని ఆ చీకటిలోనే అభ్యసించడం మొదలు పెడతాడు.
మరోపక్క ద్రోణుడు తన వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా బాణాలు సంధించిన శబ్దాలు వస్తాయి. ఈ రాత్రిపూట ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ఆలోచించుకుంటూ ఆ శబ్ద తరంగాలను వింటూ అర్జునుణ్ణి చేరుకుంటాడు. అక్కడ విల్లుతో అభ్యసిస్తున్న అర్జునుణ్ణి చూసి తనకి ధనుర్విద్యపై ఉన్న ఆసక్తికి మెచ్చుకుంటాడు. అర్జున, నిన్ను ఈ లోకంలోనే ఒక గొప్ప ధనుర్ధారిగా చేస్తాను అని మాట ఇస్తాడు. విలువిద్య శిక్షణ జరుగుతుండగా ద్రోణాచార్యుడు మీకు ఒక పరీక్ష పెడుతున్నా అని చెప్పి 100 అడుగుల దూరంలో ఉన్న చెట్టు మీద చెక్కతో చేసిన ఒక పక్షి బొమ్మను పెడతాడు. మీలో ఎవరైతే ఆ పక్షి బొమ్మ యొక్క కన్నును బాణంతో ఛేదిస్తారో వాళ్ళు ఈ పోటీలో గెలిచినట్టు అని అంటాడు. కురు రాజకుమారులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు వచ్చి బాణం ఎక్కుపెట్టగా నీకు ఏం కనిపిస్తుంది యుధిష్ఠిరా అని ద్రోణాచార్యుడు అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు నాకు చెట్టు మీద పక్షి కనిపిస్తుంది అని చెప్తాడు. బాణం వదలగా పక్షి బొమ్మ పక్క నుండి వెళ్తుంది. ఆ తర్వాత సుయోధనుడు అనగా దుర్యోధనుడు వచ్చి బాణం ఎక్కుపెట్టగా ద్రోణాచార్యుడు నీకు ఏం కనిపిస్తుంది సుయోధన అని అడుగుతాడు. పక్షి కనిపిస్తుంది అని చెప్తాడు. బాణం వేయగా పక్షికి కొంత దూరం నుండి వెళ్తుంది. ఆ తర్వాత విక్రోధరుడు అనగా భీముడు వస్తాడు. ద్రోణాచార్యుడు మళ్ళీ ఏం కనిపిస్తుంది అని అడగగా పక్షి, చెట్టు మరియు చెట్టుకు ఉన్న పండ్లు కనిపిస్తున్నాయి అని చెప్పి బాణం సంధించగా నిరాశగా విల్లును వదిలేస్తాడు. ఆ తర్వాత కొంతమంది కౌరవులు వచ్చి విఫలం అయి వెనుదిరుగుతారు. ఇప్పుడు అర్జునుడి వంతు వస్తుంది. ద్రోణాచార్యుని పాదాలకు నమస్కరించి బాణం ఎక్కుపెట్టగా ద్రోణుడు అందరినీ అడిగినట్టే ఏం కనిపిస్తుంది అని అడగగా వెంటనే అర్జునుడు నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురుదేవా అని జవాబు ఇస్తాడు. మళ్ళీ ద్రోణుడు ఇంకేం కనిపిస్తుంది అని అడగగా అర్జునుడు ఇంకేం కనిపించట్లేదు గురుదేవా అని గంభీరంగా చెప్తాడు. అయితే ఛేదించు నీ లక్ష్యాన్ని అని చెప్పగా బాణం సంధిస్తాడు. ఆ బాణం లక్ష్యం చేరుకునేందుకే తయారు చేయబడినట్టుగా సరిగ్గా ఆ పక్షి బొమ్మ యొక్క కన్నును చీల్చుకుంటూ వెనక ఉన్న చెట్టు కొమ్మకి గుచ్చుకుని ఆగిపోతుంది. వెంటనే ద్రోణుడు అర్జునుణ్ణి మెచ్చుకుంటూ అమోఘం పుత్ర, నువ్వు నా శిష్యులు అందరిలో కల్లా ప్రియ శిష్యుడవు అని చెప్పి తను పరశురాముని దగ్గర నేర్చుకున్న అనేక అస్త్రాలను అర్జునుకి నేర్పిస్తానని మాట ఇస్తాడు. ఒకరోజు ద్రోణుడు గంగానదిలో స్నానం మరియు సూర్య నమస్కారం చేయుటకు వెళ్ళగా అక్కడ ఒక క్రూరమైన మొసలి ద్రోణుడిపై దాడి చేసింది. ద్రోణుడి దగ్గరకు వచ్చి ఒక కాలును కరిచి నది లోపలికి తీసుకెళ్లగా శిష్యులను కాపాడమని అరవసాగాడు. శిష్యులు మొహమొహాలు చూసుకుంటున్నారు. ఆ అరుపులు విన్న అర్జునుడు వెంటనే విల్లు బాణాలు తీసుకుని నది ఒడ్డుకు వచ్చాడు. నీటి ఉపరితలం మీద ఏర్పడిన తరంగాలు మరియు అలజడి ఆధారంగా చేసుకుని మొసలిపై బాణాలు వేసి ఆ మొసలిని చంపేసి గురువు ప్రాణాలు కాపాడాడు. ద్రోణుడు అర్జున, సమయస్ఫూర్తితో కూడిన నీ ప్రతిభ అమోఘం అని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా నీవు నా శిష్యులలో ప్రియ శిష్యుడవు. నీకు విష్ణువు చేతిలో సుదర్శన చక్రం, ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధంతో సమానమైన బ్రహ్మాస్త్రం ఉపదేశిస్తాను అని చెప్తాడు. అర్జునుడికి బ్రహ్మాస్త్రం గురించి వివరిస్తూ ఈ అస్త్రం సామాన్య మానవులపై ఉపయోగించకూడదు, లోకాలనే అంతం చేసే శక్తి దీనికి ఉంది అని చెప్పి ప్రయోగ మరియు ఉపసంహార మంత్రాన్ని వివరిస్తాడు. మరికొంతకాలం తరువాత కౌరవులు పాండవులు అడవిలో నడుస్తుండగా కొంత దూరంలో ఒక కుక్క అరవడం వింటారు. అటువైపు చూడగా ఆ కుక్క నోటి లోపలికి ఒక క్షణం కాలంలో వరుసగా 7 బాణాలు గుచ్చుకుంటాయి. ఇంత నైపుణ్యం గల ఆ విలుకారుడు ఎవరు అని అనుకుంటూ అందరూ అటువైపు చూస్తారు. అక్కడ ఒక నిషధ తెగకు చెందిన హిరణ్యధన్య అనే రాజు యొక్క కుమారుడైన ఏకలవ్యుడు ఉంటాడు. ఏకలవ్యుణ్ణి చూసి నీ గురువు ఎవరు అని అర్జునునితో పాటు కొందరు అడుగుతారు. దానికి ఏకలవ్యుడు సమాధానంగా ఈయనే నా గురువు అని ఒక విగ్రహం చూపిస్తూ చెప్తాడు. ఆ విగ్రహాన్ని పరీక్షించి చూడగా అది ద్రోణుడిది. ఆ రోజు ద్రోణుడిని కలిసిన సమయంలో అర్జునుడు తనలో తానే మదనపడుతూ నేను గురువుగారి దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను, కానీ ఏకలవ్యుడు కేవలం గురువుగారి మట్టి విగ్రహం పెట్టుకుని సాధన చేస్తూ నాకంటే గొప్ప విలుకారుడు అయ్యేలా ఉన్నాడు అని అనుకుంటూ ఇలా అడుగుతాడు. గురువుగారు, నేను నాకంటే విలువిద్యలో ప్రావీణ్యం కలిగిన మీ శిష్యుడను చూశాను అని ఏకలవ్యుడిని కలిసిన విషయం చెప్తాడు. వెంటనే ద్రోణుడు ఏకలవ్యుడి దగ్గరికి తీసుకెళ్లమని చెప్తాడు. ఏకలవ్యునితో నేను నీకు విద్య నేర్పించడానికి నిరాకరించాను,
కానీ నా విగ్రహం పెట్టుకుని ఇంత ప్రావీణ్యం సంపాదించావు, ఇది అద్భుతం అని పొగిడి ఏకలవ్యుడును దగ్గరికి తీసుకునేలోపే నేను నిన్ను ఈ లోకంలోనే గొప్ప ధనుర్ధారి చేస్తాను అని తను అర్జునుడికి మాట ఇచ్చిన సంగతి గుర్తు వచ్చి ఆగిపోతాడు. ఒక క్షణం ఆగి, నేను నీ గురువుని అని అన్నావు, మరి నా గురుదక్షిణ ఎక్కడా అని అడుగుతాడు. దానికి వెంటనే ఏకలవ్యుడు మీకు ఎంత ధనం కావాలన్నా నేను ఇస్తాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ద్రోణుడు నాకు కావలసింది ధనం కాదు, నీ కుడి చేతి బొటనవేలు అని అంటాడు. ఏకలవ్యుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా కత్తి తీసుకుని తన కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా ఇస్తాడు. ఈ ఘటన చూసిన అర్జునుడు తన మూలంగానే ఏకలవ్యుడికి బాణం వేసే అవకాశం లేకుండా పోయింది అని చింతిస్తూ ఉంటాడు. ఏకలవ్యుని అధ్యాయం తరువాత తను ఇంకెంత కృషి చేస్తూ సాధన చేయాలో తెలుసుకుని బాణాలు శబ్దం ఆధారంగా వేయడం మాత్రమే కాదు, వేగంగా కదిలే లక్ష్యాన్ని ఛేదించటం, ఇలా ఎన్ని విధాలుగా సాధన చేయగలడో అన్ని విధాలుగా నేర్చుకున్నాడు. అర్జునుడి దగ్గర ఉన్న గొప్ప నైపుణ్యంతో ఎడమ చేతితో కూడా లక్ష్యాన్ని ఛేదించగలడు. ఎడమ చేతి ప్రావీణ్యంతో అర్జునుడు సవ్యసాచి అనే పేరు తెచ్చుకున్నాడు. జనరల్గా మనం ఎక్కువగా విన్న కథలలో లేదంటే కొన్ని సినిమాలలో ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడిపై ఇష్టంతో ఏకలవ్యుని బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు అని వింటూ వచ్చాం. కానీ నిజానికి అర్జునుడిని గొప్ప ధనుర్ధారిని చేయడంతో పాటు 2 పెద్ద కారణాలే ఉన్నాయి. మొదటిది వ్యక్తిపరంగా, రెండవది వృత్తిపరంగా. వ్యక్తిపరంగా ఎందుకంటే ఏకలవ్యుడు ఎంత గొప్ప విల్లుకారుడు అయినప్పటికీ తన స్కిల్ను ఎక్కువగా ఎలా వాడాలో తెలియక విచక్షణ లేకుండా కేవలం తన సాధన చేస్తుంటే ఒక కుక్క అరిచిందని వెంటనే చంపేశాడు. ఇలాంటి వాడు విల్లు విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే లోకానికి మంచిది కాదు. ఇక రెండవది వృత్తిపరంగా. ఏకలవ్యుడు జరాసంధుడు అనే రాక్షసరాజు పాలనలో ఉన్న మగధ రాజ్యానికి చెందినవాడు. మగధ రాజ్యం హస్తిన రాజ్యానికి శత్రురాజ్యం కూడా. ద్రోణుడు హస్తిన రాజ్యానికి ఆచార్యునిగా ఉన్న కారణం చేత అడుగుతాడు. గురువును గౌరవిస్తూ తను నేర్చుకోవాలనుకున్న విద్యను ఎవరూ కూడా చేయలేనటువంటి కృషి చేసి ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ తన పరాక్రమాన్ని పెంచుకున్నాడు. కృషి చేస్తే ఎంత కష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచండి.